చనిపోవాలన్న ఆలోచన చాలా మందికి వస్తూ ఉంటుంది కదండి. చనిపోవాలన్న ఆలోచనకి ఎందుకు వస్తుంది? జీవితం మీద విరక్తి వచ్చా, లేకపోతే ఏదన్నా ఎక్కడన్నా మోసపోయారా, ఎక్కడన్నా దిగులుగా ఉన్నారా, ఎక్కడన్నా మన దేవునికి దూరం అయితే చనిపోవాలన్న ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా మాటను మనం చూస్తూ ఉంటాం. అక్కడ పాపము పరిపక్వమై మరణాన్ని కంటదంట. మరణం ఎందుకు కంటుంది? పాపం ఉండబట్టే కదా. పాపం ఉంటేనే కదా చనిపోవాలని ఆలోచన వచ్చేది. పాపం ఉంటేనే కదా ఈ లోకంలో ఇంకా నేను బ్రతకను అనుకునేది. నువ్వు నిజంగా విశ్వాసం ఉంటే, నిజంగా మనలో సరైన భక్తి ఉంటే మనకి ఎప్పుడు చనిపోవాలన్న ఆలోచనే రాదు. ఎందుకు వస్తుందంటే ఇంకా పరిపూర్ణంగా దేవుల్లో మనము లేపబడలేదు. మంచి ఆ యొక్క ఆత్మను మనం ఇంకా పొందుకోలేని స్థితిలో మనం ఉంటాం. పాపానికి ప్రేరేపిస్తూ ఉంటారు చాలా మంది. ఈరోజు యవనస్తులు పాపానికి ప్రేరేపిస్తూ ఉన్నారు. ఈరోజు పాపంలో ఇంకా ప్రేరేపించబడుతున్నామంటే మోర్ దెన్ 150 హై స్పీడ్లో మనం వెళ్ళిపోవాలి. ఇమీడియట్లీ యూ హ్యావ్ టు టర్న్. వెంటనే మనం ఏం తీసుకోవాలంటే యూటర్న్ అనేది మనం తీసుకోవాలి. ఒకవేళ మనం తీసుకోకపోతే మనం ఏం చేయబడతాం? దోచుకుంటే ఇంకా అక్కడ ఏముండదు, నష్టపోయినట్లే. పవిత్రత ఒక్కసారి మనం కాపాడుకోబడితే ఇంకా మన యొక్క జీవితం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. త్రాగితే మన నోరు అబద్ధం చెప్పొచ్చు, కానీ మన యొక్క శరీరం అబద్ధం చెప్తుందా? మన నోటి మాట అబద్ధం చెప్పినా మన శరీరము అబద్ధం చెప్పదు. ఎక్కడో ఉండరు శత్రువులు, మన దగ్గరే ఉంది శత్రువు. ఎక్కడుంది? మన శరీరమే మన శత్రువు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా ఏంటి పరిస్థితి అంటే లోపల ఏం బాగాలేదండి అంటారు. నువ్వు అబద్ధం చెప్పొచ్చు. ఏంటి సంగతి, మరి ఏమైందో తెలియదు, గ్యాస్ అని ఏదో ఒకటి చెప్తూ ఉంటావు. మరి స్కానింగ్ తీస్తే లోపల ఉంటుంది కదా, ఎక్కడో చోట పేరుకుపోయి ఉంటుంది. వెంటనే పేరెంట్స్కి చెప్పేస్తారు. కాబట్టి ఈరోజు భయం లేని భక్తి దేవుడు వ్యాలిడ్ చేయడు. పాపం ఉన్న భక్తిని దేవుడు వ్యాలిడ్ చేయడు. వ్యర్థమైన మాటలు ఉంచుకొని ఆ యొక్క చేసే భక్తిని దేవుడు వ్యాలిడ్ చేయరు. కాబట్టి మన యొక్క భక్తి ఎలా ఉండాలంటే పాపాన్ని విసర్జించుకునే విధంగా ఉండాలి.